బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు మరోసారి కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించగా ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ కు గోల్ఫ్ ఆడే అలవాటుంది. అప్పుడప్పుడు తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. అనుమానితుడు కోర్టు కంచెలో ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఘటనా ప్రాంతంలో AK-47 మోడల్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రహాం కాల్పుల ఘటనపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. తాను ట్రంప్ తో మాట్లాడానని, తను క్షేమంగా ఉన్నాడన్నారు. తాను చూసిన వ్యక్తుల్లో ఆయన చాలా బలవంతుడన్నారు. జూలైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకువెళ్లింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు మరోసారి కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించగా ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ కు గోల్ఫ్ ఆడే అలవాటుంది. అప్పుడప్పుడు తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. అనుమానితుడు కోర్టు కంచెలో ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఘటన ప్రాంతంలో AK-47 మోడల్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్ కు లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రహాం కాల్పుల ఘటనపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాను ట్రంప్ తో మాట్లాడానని, తను క్షేమంగానే ఉన్నాడన్నారు. తాను చూసిన వ్యక్తుల్లో ఆయన చాలా బలవంతుడన్నారు. జూలైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకువెళ్లింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు మరోసారి కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించగా ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ కు గోల్ఫ్ ఆడే అలవాటు ఉంది. అప్పుడప్పుడు తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. అనుమానితుడు కోర్టు కంచెలో ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి ఓ ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఘటనా ప్రాంతంలో AK-47 మోడల్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం కాల్పుల ఘటనపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాను ట్రంప్ తో మాట్లాడానని, తను క్షేమంగానే ఉన్నాడన్నారు. తాను చూసిన వ్యక్తుల్లో ఆయన చాలా బలవంతుడన్నారు. జూలైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకు వెళ్లింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నారు.